హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్. టుడే మనం జూన్ 3, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ రోజు నుంచి అంటే జూన్ 3 నుండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అమలు కానుంది. అయితే ఏప్రిల్ 14, 2025 రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మండలాల్లో భూభారతి చట్టాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో దీన్ని ఇంకా ప్రారంభించలేదు. ఈ రోజు నుంచి దీన్ని రాష్ట్రంలో అన్ని మండలాల్లో ప్రారంభించనున్నారన్నమాట. దీనికి సంబంధించి ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించున్నారన్నమాట. అయితే ఈ రెవెన్యూ సదస్సులు వచ్చేసి ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం పేరుతో నిర్వహించనున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి విశాఖలో మహిళల ప్రపంచ కప్ మ్యాచ్. అయితే మనకి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ వచ్చేసి ఇండియా అండ్ శ్రీలంకలో జరగనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు ఇది జరగనుందన్నమాట. సెప్టెంబర్ 30న బెంగళూరు స్టార్ట్ కానుంది. ఆ తర్వాత ఇండియా మరియు శ్రీలంకలో వివిధ ప్లేసెస్లో ఇది జరగనుంది. ఓవరాల్గా ఉమెన్స్ వరల్డ్ కప్ చూస్తే మనకి ఆస్ట్రేలియా అత్యధికంగా 7 సార్లు ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచింది. కానీ ఇండియాకు ఇదివరకు టైటిల్ రాలేదు. సో ఈసారి రావాలని ఆశిద్దాం మనం. నెక్స్ట్ చూస్తే మనకు రికార్డు గరిష్టానికి యూపీఐ లావాదేవీలు. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇదన్నమాట. సో మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తాం చూడండి, స్కాన్ చేసి అదే. అయితే ఈ లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ వచ్చేసి ఈ ఏడాది మేలో వచ్చేసి రికార్డు గరిష్టమైన ఆల్ టైమ్ హైయెస్ట్ 25.14 lakh crore ట్రాన్సాక్షన్ జరిగినాయంట. ఇది ఆల్ టైమ్ హైయెస్ట్. సో దీనికి సంబంధించి ఈ వివరాలు తెలిపింది ఎవరు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో యూపీఐని దీనికి సంబంధించిన విషయాలు చూసుకునేది ఎవరు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూసుకుంటారు. సో వీరు తెలిపిన వివరాల ప్రకారం మనకు మే నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆల్ టైమ్ హైయెస్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐఎస్బి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్కు ఫైనాన్షియల్ టైమ్స్ గుర్తింపు. అయితే ఆసియా దేశాల్లో ప్రథమ స్థానం మనకు ఇంకా డీగా చూస్తే ఏంటంటే ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్ 2025లో ఆసియా దేశాల్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇది ప్రథమ స్థానం సంపాదించింది. అయితే ఓవరాల్గా మనకు వరల్డ్ వైడ్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 23వ స్థానాన్ని దక్కించుకుంది. లాస్ట్ ఇయర్లో మనకి వరల్డ్ వైడ్గా ర్యాంకు 26 ఉండగా ఈ ఇయర్ 23కి వచ్చింది. సో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది ఫైనాన్షియల్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కస్టమ్ ర్యాంకింగ్స్లో ఆసియాలో ఫస్ట్ ర్యాంక్లో ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి వచ్చే జనవరిలో హైదరాబాద్లో వింగ్స్ ఇండియా 2026. అయితే ఆసియాలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక పౌర విమానయాన ఉత్సవం వింగ్స్ ఇండియా 26 ఇది మనకు వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 తేదీలో హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయంలో జరుగుతుంది. సో ఆసియాలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక పౌర విమానయాన ఉత్సవం ఇది వింగ్స్ ఇండియా అనేది. ఓకేనా. సో ఇది మనకు హైదరాబాద్లో జరగనుంది నెక్స్ట్ ఇయర్. అలాగే ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారంటే వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్ 2025 ఇది ప్రజెంట్ ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమ్మిట్లో వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సమ్మిట్లో భాగంగా ఆ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మనకు దేశంలో 2014లో 74 విమానాశ్రయాలు ఎయిర్పోర్ట్స్ ఉండే. 2014లో 74 ఎయిర్పోర్ట్స్ ఉండే. ప్రజెంట్ ఇప్పుడు 163కి చేరుకున్నాయి. అయితే ఈ 163లో 33 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్నమాట. ఓకేనా. 2047 వరకు ఇండియాలో 350 ఎయిర్పోర్ట్స్ని అందుబాటులోకి తేవడం అనేది మన లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి 55 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉత్పత్తి ఇది లక్ష్యం. ఎవరిది? ఎన్ఎండిసి. ఓకేనా. 2025-26 సంవత్సరంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ప్రొడక్షన్ టార్గెట్ వచ్చేసి 55 మిలియన్ టన్స్ అన్నమాట. సో ఇంత లక్ష్యాన్ని పెట్టుకున్నారు వాళ్ళు. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 24-25లో వచ్చేసి 44.04 మిలియన్ టన్నులను వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఈ ఇయర్ లక్ష్యం వచ్చేసి 55 మిలియన్ టన్స్ని వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మనకు చూసుకుంటే ఆఫ్రికాలో కూడా కొన్ని గనులను మన ఎన్ఎండిసి తీసుకోవడం జరిగింది. ఇనుప ఖనిజం మరియు ఇతర విలువైన లోహాలకు సంబంధించి అన్వేషణ కూడా ఆఫ్రికాలో మన ఎన్ఎండిసి చేస్తుంది. సో దీనికోసం సపరేట్గా ఒక ఆఫీసును కూడా దుబాయ్లో మన ఎన్ఎండిసి ఏర్పాటు చేసింది. అదే కాకుండా ఆస్ట్రేలియాలో లెగసీ ఐరన్ ఓర్ లిమిటెడ్ అనే గనుల కంపెనీని కొనుగోలు చేసింది మన ఎన్ఎండిసి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రేలియాలోని లెగసీ ఐరన్ ఓర్ లిమిటెడ్ అనే గనుల కంపెనీని కూడా
మన ఎన్ఎండిసి కొనుగోలు చేసింది. సో మన ఇంకొక లక్ష్యం ఏంటంటే 2030 నాటికి 100 మిలియన్ టన్స్ వార్షిక ఉత్పత్తిని సాధించడం అనేది మన ఎన్ఎండిసి లక్ష్యం. అదే 25-26 చూసుకుంటే 55 మిలియన్ టన్స్, ఇది 25-26 సంబంధించి లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ట్రాన్స్జెండర్ దంపతులను తల్లిదండ్రులు అంటే చాలు, బిడ్డ జనన ధృవీకరణ పత్రంలో అమ్మ నాన్న అని వద్దు, కేరళ హైకోర్టు సంచలన తీర్పు. అయితే సాంప్రదాయేతర కుటుంబాలకు ట్రాన్స్జెండర్ల హక్కుల న్యాయపరమైన గుర్తింపు దిశగా సోమవారం కీలకమైన ఓ పరిణామం చోటు చేసుకుంది. ట్రాన్స్జెండర్ దంపతులకు కలిగే పిల్లల జనన ధృవీకరణ పత్రం విషయంలో కేరళ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయితే జనరల్గా ఈ తీర్పులు ఏమని చెప్తారు అంటే చిన్నారుల జనన ధృవీకరణ పత్రంలో ఇప్పటివరకు కామన్గా ఎట్లుంటుంది, తల్లి తండ్రి అంటూ విడివిడిగా ఉంటుంది కదా. సో వీళ్ళ కోసం ఏం చేయాలంటే ట్రాన్స్జెండర్ అంటే LGBTQ వాళ్ళ కోసం అయితే సపరేట్గా కాకుండా డైరెక్ట్గా తల్లిదండ్రులు అని కొత్తగా చేర్చాలని చెప్పారు అన్నమాట. సో ఈ కొత్త తీర్పుతోటి వాళ్ళకి ఈ బర్త్ సర్టిఫికేట్లో తల్లిదండ్రులు అనే ఆప్షన్ కూడా చేర్చాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు పోలాండ్ అధ్యక్షుడిగా నౌరోకి. పోలాండ్ అధ్యక్ష ఎన్నికల్లో కన్జర్వేటివ్ నేత కరోల్ నౌరోకి ఈయన విజయం సాధించాడు. ఈయన కన్జర్వేటివ్ పార్టీ ఈయన ఏ పార్టీ మీద విజయం సాధించిందంటే లిబరల్ పార్టీ మీద. సో అటు సైడ్ ఎవరి మీద అంటే వార్సా మేయర్ రఫల్ ట్రస్కోవ్స్కీ, ఈయన పైన ఈ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన కరోల్ నౌరోకి విజయం సాధించాడు. సో పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ నౌరోకి. నెక్స్ట్ చూసుకుంటే మనకి గిన్నీస్ రికార్డు పాట 195. అయితే అత్యధిక దేశాలకు చెందిన మహిళలు గానం చేసిన గీతంగా 195 పాటకు గిన్నీస్ రికార్డు దక్కింది. అంటే ఎక్కువ దేశాలకు చెందిన ఉమెన్స్ పాడిరన్నమాట. ఈ పాటను 195 దేశాల మహిళలు కలిసి పాడిరన్నమాట. సో డిఫరెంట్ కంట్రీస్ చెందిన ఉమెన్స్ అందరు కలిసి ఈ పాటను పాడిరు. అట్లా ఇది గిన్నీస్ రికార్డ్ అన్నమాట. దీంట్లో మనకు మన దేశం సంబంధించిన ఆస్మా ఖాన్ అనే వ్యక్తి, ఈమె అందరూ అంటే ఈ ఉమెన్స్ ఉన్నారు కదా, దాంట్లో ఈమె ఒకరు అన్నమాట. ఈమె వచ్చేసి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమానికి సలహాదారుగా ఉన్నారు ఈ ఆస్మా ఖాన్ గారు. అయితే ఫ్రీక్వెన్సీ స్కూల్ అనే సంస్థ ఈ 195 అనే గీతాన్ని రూపొందించింది. 195 అంటే 195 డిఫరెంట్ కంట్రీస్ చెందిన ఉమెన్స్ అన్నమాట. సో వీళ్ళు లింగ సమానత్వ ప్రచారానికి అంటే మనకి జెండర్ ఈక్వాలిటీ కోసం ఈ సాంగ్ పాడారు 195 అనేది. దీన్ని ఫ్రీక్వెన్సీ స్కూల్ సంస్థ రూపొందించింది. అయితే దీన్ని ఎక్కడ ప్రదర్శించారంటే ప్రపంచ ఆర్థిక సదస్సులో దీన్ని ప్రదర్శించారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇటలీలో ఒక్కసారిగా బద్దలైన అగ్నిపర్వతం. అయితే మనకి ఇటలీలో మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం ఉంది. ఈ అగ్నిపర్వతం గురించి ఇక్కడ మనం చూసుకోవాలి, ఎందుకంటే వివిధ దేశాల్లో ఉన్న క్రియాశీల అగ్నిపర్వతాలు చూసుకోవాలి మనం, ఇంపార్టెంట్ అవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలలో మౌంట్ ఎట్నా ఒకటని చెప్పేసి ఇటలీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వోల్కనాలజీ వాళ్ళు వెల్లడించారు. సో మౌంట్ ఎట్నా ఎక్కడ ఉంది అంటే ఇటలీలో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే G7 సదస్సుకు గైర్హాజరు కానున్న PM మోడీ. అయితే ఇది ఈ సంవత్సరం కెనడాలో జరిగింది. లాస్ట్ ఇయర్ G7 సదస్సు 2024లో G7 సమ్మిట్ వచ్చేసి మనకి అది 50th G7 సమ్మిట్. అది ఇటలీలోని అపులియాలో జరిగింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ వచ్చేసి ఈ మంత్ 15 to 17లో కెనడాలో జరగనుంది. సో దీనికి మన PM మోడీ గారు హాజరు కాలేకపోతున్నారు. ఎందుకు అంటే సో కెనడాకు మనకు కొన్ని రిలేషన్స్ దెబ్బతిన్నాయి. సో ఆ రీజన్స్ వల్ల మన PM మోడీ గారు G7 సమ్మిట్కి హాజరు కాలేకపోతున్నారు. అది కెనడాలో జరగడం అనేది ఒక రీజన్, దానివల్ల హాజరు కాలేకపోతున్నారు. సో కెనడాకు భారత్కి సత్సంబాలు అంతగా లేకపోవడం అదొక కారణం అన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.